మన దేవుడని యెహోవా, అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడని యెహోవాను ప్రేమించవలెను. ఏం చేయాలంట? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడని యెహోవాను ప్రేమించవలను. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ శక్తితో ఆయన ప్రేమించినప్పుడు ఏం చేస్తాం? మనం ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తాం వాళ్ళకి సమయం కేటాయిస్తాం. ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తామో వాళ్ళ కోసం కష్టపడతాం, అంటే మన శక్తిని ఉపయోగిస్తాం. ఎవరికైతే మనం ఎక్కువగా ప్రేమిస్తామో మన మన తెలివితేటలు వాళ్ళ కోసం ఉపయోగిస్తాం, అంటే వాళ్ళ గురించి ఆలోచిస్తాం. వాళ్ళకి ఏ విధంగా మంచి చేయాలి, ఏ విధంగా వాళ్ళని సంతోషపెట్టాలి, ఏ విధంగా వారికి ఉపయోగపడాలి అన్న ఆలోచన, మన జ్ఞానాన్ని కూడా ఉపయోగిస్తాం. మనం ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తామో మన ధనాన్ని కూడా వారికి ఖర్చు పెడతాం. మన ఆస్తిపాస్తులంతా మనం సంపాదించింది ఎవరికి ఇస్తామండి? మన బిడ్డలకే ఇస్తాం. అంతేగాని వేరే వాళ్ళ బిడ్డలకు రాస్తామా? ఎందుకని? ముందు నువ్వు ఎవరిని ప్రేమిస్తావు? నీ సొంత బిడ్డల్ని అందరికన్నా ఎక్కువ ప్రేమిస్తావు కదా. అంటే నీ ప్రేమ ఉన్నప్పుడు నీ ధనాన్ని ఏం చేస్తావు? అక్కడ ఖర్చు పెడతావు. దేవుడు అన్నాడు, నీకున్న సమస్తము కూడా నువ్వు దేనికోసం వినియోగించాలంటే దేవుని కోసం వినియోగించాలంటే నువ్వు నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాను, నీ పూర్ణ శక్తితో యెహోవాను ప్రేమించాలి. ప్రేమిస్తున్నావా? మనం ప్రేమించడం అంటే ఏం చేస్తాం తెలుసా? మనం ప్రేమించినప్పుడు, ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడు మొదటి ప్రాధాన్యత ఇస్తాం ఆ వ్యక్తికి. మన జీవితంలో దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకోవాలి. దేవునికి మొదటి ప్రాధాన్యత మన జీవితంలో ఇవ్వడం మనం నేర్చుకోలేకపోతే మనం దేవుని ప్రేమిస్తున్నాం అనేది అబద్ధం. దేవుని వాక్యం చదువుకోవాలి, అదే సమయంలో వేరే వేరే చాలా ఉంటాయి. కానీ మనం ఏం చేస్తామంటే దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి చదువుకుందామని చెప్పి మిగతా పనులు చేసుకుంటాం. రోజు గడిచిపోద్ది, సాయంత్రం అయిపోద్ది, మళ్ళీ అప్పుడు గుర్తు చేస్తుంటారు, పరిశుద్ధ వాళ్ళు వాక్యం చదవలేదుగా, తర్వాత చదువుదాంలే, ఆ పని చేసుకుని నిద్ర వస్తుంది. దేవుని వాక్యం చదవలేదుగా, తర్వాత చదువుదాం, నిద్ర వస్తుంది. అంటే ఏం చేస్తున్నావు? అంటే ఎవరిని నిర్లక్ష్యం చేస్తున్నావు? సువార్తకి వెళ్ళాలి, ఒక వ్యక్తి దేవుని గురించి చెప్పాలి, దేవుని పనికి నేను ఉపయోగపడాలి. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోంచి నువ్వు చెయ్యమని చెప్తుంటాడు. మనం ఏం చేస్తామంటే తర్వాత చేద్దాం, రేపు చేద్దాం, తర్వాత ఏం కాదులే, మన వల్ల కాదులే అంటే నువ్వేం చేస్తున్నావు? ఒక విషయాన్ని, దేవుని సంబంధమైన విషయాన్ని అంటే పక్కన పెడుతూ వెళ్తున్నావు, నిర్లక్ష్యం చేస్తూ వెళ్తావు. అంటే నువ్వు దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నట్ట ఇవ్వట్లా. కారణం ఏంటి అంటే నువ్వు అది విలువైందిగా ఎంచట్లేదు. నీ జీవితం అన్నిటికన్నా విలువైంది. నీ దగ్గర బంగారము, ఇత్తడి, వెండి అన్నీ తీసుకొని దగ్గర పెట్టారనుకోండి, ఏది తీసుకున్నా ఫస్ట్ ఏదో ఒకటి తీసుకుంటే బంగారం తీసుకుంటాం. ఎందుకని? అది విలువైంది కాబట్టి. ఒక్కడ ఉన్న వాటిలో అది విలువైంది కాబట్టి దాన్ని తీసుకుంటాం. అదే సమయంలో మన దగ్గర దేవుని విషయాలు, లోక విషయాల దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే లోక విషయాలు తీసుకుంటున్నాం, దేవుని పనిని పక్కన పెడుతున్నాం, నిర్లక్ష్యం చేస్తున్నాం. లోక సంబంధమైన వాటికి ప్రాధాన్యత ఇస్తున్నాం, దేవుని విషయాలకి ప్రాధాన్యత ఇవ్వట్లా. అంటే ఏం చేస్తున్నట్టు మనము మన ప్రాధాన్యతలు సరిగ్గా లేవు. దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వట్లేదు అంటే మనం అర్థం చేసుకోవచ్చు, నువ్వు దేవుణ్ణి నీ పూర్ణ హృదయంతో ప్రేమించట్లా. నీ పూర్ణ హృదయంతో ప్రేమించట్లా. దుఃఖపడ్డా పరిశుద్ధాత్మ దేవుడు ఏ విలువ లేని నిన్ను ఆయన ప్రాణాన్నే వెలగా ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడే. అందుకైనా విలువ లేని నీకు విలువనిచ్చి ఆయన వెల చెల్లించి నిన్ను కొనుక్కుంటే, విలువైన దేవుని నువ్వు పక్కన పెట్టి ఆయన్ని విలువలేని వాడిగా నువ్వు పెంచుతున్నావంటే దుఃఖపడ్డా పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. అందుకనే మన జీవితంలో ఏది మన ప్రాధాన్యత, దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం? ఈ లోకంలో ఒక ఉద్యోగం కావాలంటే వెళ్ళి పొద్దున్న నుంచి సాయం దాకా రోజుకి 15 గంటలు చదివానండి, రోజుకి 18 గంటలు చదివానండి అని మనం చెప్పుకుంటూ వింటూ ఉంటాం. అలా చదువుతున్నప్పుడు ఎందుకని? అతనికి ఆ ఉద్యోగం చాలా విలువైందని ఎంచాడు కాబట్టి
ఆ విలువైన దాన్ని పొందడానికి తను కూడా వెల చెల్లిస్తున్నాడు. తన నిద్రని, తన జ్ఞానాన్ని, తన ఆరోగ్యాన్ని, తన స్నేహితుల్ని, తన బంధువుల్ని, తన బంధాల్ని అన్నిటినీ త్యాగం చేసి, అన్నిటినీ వెల చెల్లించి దానికోసం దాన్ని కోరుకుంటున్నాడు. కారణం ఏంటంటే అది ఆ ఉద్యోగం తన జీవితంలో విలువైందని భావిస్తున్నాడు. మరి దేవుని విషయానికి వస్తే, దేవుని పని చేసే విషయంకి వస్తే, దేవుణ్ణి ప్రేమించే విషయంకి వస్తే, బైబిల్ చదివే విషయంకి వస్తే, సువార్త చేసే విషయంకి వస్తే, దైవ సంబంధమైన విషయాలకు వస్తే, ఆధ్యాత్మిక జీవితాన్ని విషయంకి వస్తే, ఆధ్యాత్మిక దైవ సంబంధమైన భక్తి విషయానికి వస్తే, నీ ఆత్మీయ ఎదుగుదల విషయానికి వస్తే ఏం చేస్తా ఉంటే దాన్ని పక్కన కూడా, దాన్ని దగ్గరకు కూడా వెళ్ళవు, బైబిల్ దగ్గరకు కూడా వెళ్ళము, దానికి సమయాన్ని కేటాయించము. అంటే నువ్వేం చేస్తున్నావు? ఈ లోకంలో ఉన్న ఉద్యోగం కంటే విలువలేని వాడా దేవుడు? ఈ లోకంలో నువ్వు విలువైన వాటిగా ఎంచేటువంటి విషయాల కంటే, స్నేహితుల కంటే, బంధువుల కంటే విలువలేని వాడా దేవుడు? ఇవన్నీ ఏం తెలియజేస్తాయంటే నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో దేవుని తెలియజేస్తాయి. నువ్వు ఏ స్థానాన్ని ఇస్తున్నావో దేవునికి తెలియజేస్తాయి. నువ్వు ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నావో దేవుడికి తెలియజేస్తాయి. నువ్వు ఇచ్చే సమయం, నీ బలము, నీ జ్ఞానము, నీ ధనము, నీకున్నటువంటి సమస్తము నువ్వు దేనికోసం వినియోగిస్తున్నావో అవి తెలియజేస్తాయి. ఏమనంటే నువ్వు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావో, నువ్వు దేని విలువైన దానిగా ఎంచుతున్నావో, దేన్ని విలువ లేని దానిగా, దేన్ని ప్రాధాన్యత లేని దానిగా, ఏది నీకు ఇష్టం లేని దానిగా ఎంచుతున్నావో తెలియజేస్తాయి. కాబట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం, మన జీవితంలో ఆధ్యాత్మికమైన సంపద ఉందండి. ఆధ్యాత్మికమైన సంపద ఏంటో తెలుసండి? మనము ఆయన స్వరూపంలోకి మారాలి. పరిశుద్ధాత్ముడు మనల్ని తీసుకొచ్చి సర్వసత్యంలోకి నడిపిస్తాడంట. ఆయన స్వరూపం మనలోకి తీసుకురావడానికి ఆయన ప్రయత్నిస్తూ ఉంటాడు. మనల్ని ఆయన స్వరూపంలోకి మార్చడానికి ఆయన మనల్ని ఎప్పుడూ పనిచేస్తూ ఉంటాడు. ఆదరణకర్త అయిన దేవుడు మనలోకి వచ్చి మనల్ని సర్వసత్యంలో నడిపించడానికి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆత్మనసాంగం నడిపించడానికి, పర సంబంధమైన వాటిని మనసు పెట్టుకోవడానికి మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. దేవుని ఎక్కువగా ప్రేమించడానికి ప్రేరేపిస్తూ ఉంటాడు. కానీ మనం ఏం చేస్తామంటే నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఆధ్యాత్మికమైనటువంటి సంపద ఏదో తెలుసండి? ఆయన స్వరూపంలోకి మారడం, ఆయనలాగా నువ్వు మాట్లాడడం, యేసుక్రీస్తు వలె నువ్వు చూడడం, యేసుక్రీస్తు వలె నువ్వు పరిస్థితుల్ని ఆయనలాగా నువ్వు ఆయన దృష్టితో చూడడం, ఆయనలాగా ప్రేమించడం ఇతరుల్ని, ఆయనలాగా ప్రార్థించడం, ఆయనలాగా మాట్లాడడం, ఆయనలాగా ఇతరుల్ని క్షమించడం, ఆయనలాగా పరిచర్య చేయడం, ఆయన వంటి అభిషేకం కలిగి ఉండడం, ఆయన వల్లే ఇతరుల్ని ఆదరించడం. ఇది ఆధ్యాత్మికమైనటువంటి గొప్ప వరం. ఏంటి? ఆయన స్వరూపంలోకి మారడం. ఇది విలువైందా కాదా చెప్పండి? ప్రతి వ్యక్తి, విశ్వాసి ఆ స్థాయికి వెళ్ళాలి. యేసుక్రీస్తు స్వరూపంలోకి నేను మారాలండి. నా మాట ఆయన మాటలాగా ఉండాలి, నా చూపు ఆయన చూపులాగా ఉండాలి, నా ప్రవర్తన ఆయన ప్రవర్తనలాగా ఉండాలి. ఏదైనా ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యని యేసుక్రీస్తు ప్రభు అయితే ఎలా చూస్తాడో నేను కూడా అలాగ చూడాలి. ఒక వ్యక్తికి సువార్త ఆయన ఎలా చెప్పినా నేను అలా చెప్పాలి. ఆయన ఎలా పరిచర్య చేసిన నేను అలా పరిచర్య చేయాలి. ఆయన ఎలా ప్రార్థన చేసిన నేను కూడా అలా ప్రార్థన చేయాలి. ఆయన వంటి అభిషేకం నేను కూడా కలిగి ఉండాలి. ఆయనలాగా పరిచర్య చేయాలి. ఆయన స్వరూపంలోకి మారాలి. ఇది మనం దేవుడిచ్చేసిన గొప్ప ఆధిక్యత. ఇది విలువైనది. ఈ విలువైనది నువ్వు పొందుకోవాలంటే, విలువైన దానికోసం 15 గంటలు 18 గంటలు నువ్వు వెల చెల్లిస్తున్నావే, మరి విలువైనటువంటి ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి ఆయన స్వరూపంలోకి మారేటువంటి విలువైన దాన్ని పొందుకోవడానికి నువ్వు ఎంత వెల చెల్లిస్తున్నావు? ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు? ఎన్ని గంటలు వాక్యం చదువుతున్నావు? ఎంత సమయం దేవుని కోసం కేటాయిస్తున్నావు? నీ శరీరాన్ని, నీ బలాన్ని దేవుని కోసం ఎంత ఉపయోగిస్తున్నావు? నీ జ్ఞానాన్ని దేవుని కోసం ఉపయోగిస్తున్నావు? ఎంత ధ్యానం చేస్తున్నావు? నీ ఆశయాన్ని ఏ విధంగా మార్చుకుంటున్నావు? పరిశుద్ధాత్మ చేత నడిపించబడడానికి నిన్ను నువ్వు అప్పగించుకుంటున్నావా? దేవునికి ఇష్టడుగా ఉండడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావా? దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడానికి నిన్ను అర్పించుకుంటున్నావా? నీ ప్రాధాన్యతలు సరిగా ఉన్నాయా? ఇవన్నీ లేకపోతే ఎలా పొందుకుంటావు? పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖించడా? ఒకరోజు నువ్వు అదే విధంగా చేసుకుంటూ వెళ్తే ఏం జరుగుతుందో తెలుసా? పరిశుద్ధాత్మని ఆర్పకుడి.
ఒకరోజు ఆగిపోతాడు నీ హృదయంలో. ఆయన స్వరం ఆగిపోతుంది. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో పరిశుద్ధాత్మను ఆర్పకుడి. ఫస్ట్ దుఃఖిస్తాడు. నువ్వు నీ బిడ్డ కోసం చెప్తూ ఉంటావు, అలా చేయొద్దురా అని చెప్తున్నప్పుడు ఏడుస్తావు. ఒకరోజు ఏం చేస్తావు? ఏడవడం మానేస్తావు, అతనికి చెప్పడం మానేస్తావు, సైలెంట్ అయిపోతావు. ఎంత చెప్పినా విన్నప్పుడు ఏమవుతావు? మాట్లాడతావు మానేస్తావు, ఆగిపోతావు. ఆయన స్వరం నీకు వినిపించదిగా. అది పరిశుద్ధాత్మ ఆర్పకుడి అంట. సో దేవుడు అందుకే అంటున్నాడు ఈ రోజున మనల్ని ఆయనను దుఃఖపరచొద్దు. ఎలా ఉండమంటున్నాడో తెలుసా? చూడండి, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. పరిశుద్ధాత్మ ఆర్పకుడి అన్నాడు, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అన్నాడు. మరి ఏం చేయాలి అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మ పూర్ణులైనుడి. ఎలా ఉండాలంట? ఆత్మ పూర్ణులై ఉండండి. హల్లెలూయా. ఆత్మ పూర్ణులై ఉండాలి. పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతున్నాడు అంటే 3 విషయాలు చెప్పుకున్నాం. మొట్టమొదటిది ఆయన చేత నడిపించబడనప్పుడు, ఆయన ఆత్మ చేత నడిపించబడనప్పుడు ఆయన దుఃఖిస్తున్నాడు. రెండవది ఆయనకి ఇష్టలుగా బ్రతకనప్పుడు దుఃఖిస్తున్నాడు. మూడవది ఆయన్ని నువ్వు పూర్ణ హృదయంతో ప్రేమించినప్పుడు, ఆయనకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనప్పుడు నీ జీవితంలో ఆయన దుఃఖిస్తున్నాడు. నీ ఆశయాలు సరిగ్గా లేనప్పుడు ఆయన దుఃఖిస్తున్నాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, మీరు ఆత్మపూర్ణులై ఉండండి. ఎలాగ మనం ఆత్మపూర్ణులై ఉంటాం? నువ్వు ఎంతగా ఆయనకు లోబడుతూ ఉంటావో, ఇవెంతగా పరిశుద్ధాత్మకి నిన్ను అప్పగించుకుంటూ ఉంటావో, ఆయన మాటకు లోబడుతూ, ఆత్మచేత నడిపించబడుతూ, ఆయనకి ఇష్టడుగా ఉంటూ, దేవునికి మొదటి ప్రాధాన్యతనిస్తూ, నీ పూర్ణ దేవుణ్ణి ప్రేమిస్తూ, ఆయనకి నువ్వు అప్పగించుకుంటూ, దేవునికి లోబడుతూ, నువ్వెంతగా నువ్వు దీనుడివై ఆయనకి అప్పగించుకుంటూ ఉంటావో, నిన్ను అంతగా పరిశుద్ధాత్ముడు నిన్ను తన ఆత్మతో నింపుతాడు. హల్లెలూయా. ఆత్మతో నింపబడ్డం అంటే అది. ఒకసారి పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత, అంటే ఎప్పుడు పొందుకున్నావు? రక్షణ పొందావు. రక్షణ పొందిన వ్యక్తి యొక్క నెక్స్ట్ పని ఏంటి తెలుసండి? ఆత్మతో నింపబడాలి. ఆత్మతో నింపబడ్డం అంటే ఈరోజు మనం చూసేటువంటి, ఈరోజు చెప్పే నకిలీ బోధకులు మాటలు వినడంలో మీరు జాగ్రత్త పడాలి. ఆత్మతో నింపబడ్డం అంటే ఒక గలగలగల వణికిపోయి కింద పడిపోయి ఈ రోజున అది కాదు ఆత్మతో నింపబడ్డం అంటే. ఏదైనా అలాంటి అనుభవం జరిగితే జరగచ్చు, ఏదైనా 1-2 సందర్భాల్లో. కానీ ప్రతిసారి నువ్వు ఆ విధంగా కింద పడిపోతూ, వణికిపోతూ, శివరింగ్ అయిపోతూ, నీ ఆధీనంలోంచి నువ్వు తప్పిపోతూ, దొర్లుతూ, కింద పడుతూ, ఈ రోజున పరిశుద్ధాత్మతో నింపబడుతూ అని చూపించేది ఇదంతా కూడా మోసం. జాగ్రత్త. నువ్వు ఆయన ఆధీనంలోనికి వెళ్తావు, పరిశుద్ధాత్మ ఆధీనంలోనికి వెళ్తావు. నువ్వు అప్పగించుకునే కొద్దీ ఆయన నిన్ను తన ఆత్మతో నింపుతాడు. తన స్వాధీనంలోకి వెళ్తావు. మద్యంతో మత్తులై ఉండొద్దు అన్నాడు, ఆత్మపూర్ణులై అన్నాడు. అంటే మద్యంతో మత్తుడైన వ్యక్తి ఈ విధంగా మద్యం ఆధీనంలోకి వెళ్తాడా? మద్యం ఆధీనంలోకి వెళ్ళి మద్యం చెప్పినట్టుగా నడుస్తాడు, తిడతాడు, కొడతాడు, కింద పడతాడు, ఊగుతాడు. అంటే అతను ఎవరి ఆధీనంలో ఉన్నాడు? మద్యం ఆధీనంలో ఉన్నాడు. దెయ్యం పట్టిన వాడు ఏం చేస్తాడు? దెయ్యం ఆధీనంలో ఉంటాడు, ఎగురుతాడు, గంతులేస్తాడు, అరుస్తాడు. అంటే ఆ మనిషి ఎవరి ఆధీనంలోకి వెళ్ళాడు? దెయ్యం ఆధీనంలోకి వెళ్ళాడు. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడ్డం అంటే నువ్వు పరిశుద్ధాత్మ యొక్క ఆధీనంలోకి వెళ్తావు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే, ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, దయాళత్వం, మంచితనము, ఆశ, నిగ్రహము, ఈ సుగుణాలన్నీ నీలో కనిపిస్తాయి. ఇతరులను ప్రేమిస్తావు, యేసుక్రీస్తు స్వరూపంలోకి మారుతావు. ఆత్మతో నింపబడ్డం అంటే అది. యేసుక్రీస్తు వలె నువ్వు పరిచర్య చేస్తావు, యేసుక్రీస్తు వలె నువ్వు పరిస్థితిని చూస్తావు. నువ్వు ఎంతగా ఆయనకు లోబడతావో, ఎంతగా నువ్వు ప్రార్థనలో, ఆయన వాక్యములో, దేవుని వాక్యానుసారమైన విధానంలో ఆయనకు లోబడుతూ నడుస్తావో, అంతగా నిన్ను ఆయన పరిశుద్ధాత్మతో నింపుతాడు, ఆయన ఆధీనంలోకి తెచ్చుకుంటాడు.
నీవు అప్పుడు అంటావు పౌలు వలె, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అంటాం. హల్లెలూయా. అది దేవుడు మన నుంచి కోరుకునేది. కాబట్టి ప్రార్థన చేద్దాం, తలలు వంచుదాం. తలలు